హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ట్రోల్ 2 మూవీ రివ్యూ. ఒక చిన్న ఫ్యామిలీ, ఆ ఫ్యామిలీలో ఒక పాప, ఆ పాపకి వాళ్ళ తండ్రి ఒక బెడ్ టైమ్ స్టోరీ చెప్తుండగా ఈ సినిమా స్టార్ట్ అవుతుంది అనమాట. స్టార్ట్ అవుతాం సీన్ కట్ చేస్తే ట్రోల్ 2 టైటిల్ వేస్తారు. టైటిల్ అవ్వగానే ఆ అమ్మాయి పెరిగి పెద్దదయ్యి ఆ ట్రోల్స్ కోసం ఇన్వెస్టిగేషన్ ఒక విషయంలో ఉంటుంది. ఈలోపు వాళ్ళ ఇంటికి ఒక వ్యక్తి వచ్చి మీరే కదా ట్రోల్స్ కోసం ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు అని చెప్పేసి ఆ అమ్మాయిని వాళ్ళ సీక్రెట్ సెక్టర్కి ఇన్వైట్ చేస్తాడు. ఇన్వైట్ చేసే దారంతా దానికోసం డీటెయిల్గా చెప్తాడు. తీరా అక్కడికి వెళ్ళి చూసేసరికి ఆ అమ్మాయికి మైండ్ బ్లోయింగ్ విషయం ఏంటంటే ఆ అమ్మాయి ఇన్వెస్టిగేషన్ చేసిన ఒక ట్రోల్ని లైవ్లో అక్కడ చూస్తుంది అనమాట. ఇంకా లైవ్లో చూసేసరికి ఇంకా ఏం చెయ్యాలో తెలియక అటు ఇటు తిరుగుతూ ఆ ఇన్వెస్టిగేషన్ విషయాలంటే ఏంటి తెలియకుండా సైలెంట్గా వచ్చి ఆ ట్రోల్ దగ్గర నిలబడి దాని మీద చేయి పెట్టి చిన్నప్పుడు వాళ్ళ నాన్న చెప్పిన ఏదో హమ్మింగ్ సాంగ్తో హమ్మింగ్ చేస్తుంటే ఆ ట్రోల్ కళ్ళు తెరిచి నిద్రలోంచి లెగుస్తుంది అనమాట. ఇంకా లెగిసిన తర్వాత ఇంకా ఊరుకుంటుందా, విధ్వంసం స్టార్ట్ అవుతుంది. అక్కడి నుంచి మూవీ స్టార్ట్ అవుతుంది. ఆ ట్రోల్ బయటకు వచ్చి ఎలా చేసింది, ఎలా విధ్వంసం చేసింది అన్నది బ్యాలెన్స్ స్టోరీ. నాకైతే 1 hour 35 minutes ఎక్కడ తగ్గలేదు ఫ్రెండ్స్. చాలా నీట్గా తీశారు. ఏ ఒక అడల్ట్ కంటెంటరీ అస్సలు లేదు. పిల్లలు పెద్దలు అందరు చూడొచ్చు. నెట్ఫ్లిక్స్లో అయితే తెలుగు వెర్షన్ వదిలేరు, హ్యాపీగా చూడండి. ఈ సినిమా ఫస్ట్ పార్ట్ కూడా ఉంది. మీకు సీక్వెన్స్ ఏదైనా చూడాలి తెలియాలంటే చూడండి. నాకైతే క్యారెక్టర్ అంతా ఎవరు అని తెలుసుకుందానికి ఆ మూవీ చూసా. కంపేర్ విత్ దట్ మూవీ ఫస్ట్ పార్ట్లో అంతేం లేదు. సెకండ్ పార్ట్ అయితే ఎరగొట్టేశారు. ఎందుకంటే విజువల్స్ అయినా సరే, బీజిఎం అయినా సరే, యానిమేషన్ అయినా సరే ఎక్కడ తగ్గలేదు. చాలా సూపర్గా నీట్గా తీశారనమాట. 1 hour 35 minutes ఎక్కడ బోర్ అనిపించలేదు. అండ్ ఆ మాన్స్టర్స్ ఫైట్ అన్నది చూస్తుంటే నాకు కింగ్ కాంగ్, జురాసిక్ పార్క్ కొన్ని విషయాలు, ఎందుకంటే ఒక బ్యాడ్ మాన్స్టర్, ఒక గుడ్ మాన్స్టర్ 2 ఫైట్లు కూడా ఉన్నాయి అనమాట. ఇంకా చాలా వండర్ఫుల్గా నీట్గా తీశారనమాట. సో సినిమా అంతా అయిపోయిందరా అని చెప్పారు కానీ చూస్తే అవ్వలేదు. మళ్ళీ ఒక ట్విస్ట్ పెట్టారనమాట. ఆ ట్విస్ట్ ఏంటని ఆలోచించేటప్పుడు మళ్ళీ ఇంకో ట్విస్ట్ పెట్టారు. సో అదైతే మీరు చూసి తెలుసుకోండి. నేను చెప్తే మీకు సినిమా చూసే ఇంట్రెస్టే ఉండదు. మీరు ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నారో ఒకసారి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ కొట్టండి. ఇలాంటి మంచి మూవీ రివ్యూస్ వస్తాను. అండ్ ఈ మూవీ చూసిన వాళ్ళు ఎవరన్నా ఉంటే మీ ఒపీనియన్ ఏంటని చెప్పేసి కామెంట్ రూపంలో తెలియచేయండి. ఆ కామెంట్స్ మేము వెల్కమ్ చేస్తుంటాను. రోజుకి చదవాలనుకుంటున్నాను. ఇలాంటి మంచి వీడియోస్ చూడాలంటే మన పేజ్ని ఫాలో అవ్వండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.